ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. కీర్తనలు 34:13 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 34:13 వాక్యములో ఆయన అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకొనుము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన శరీరంలో నాలుక అనేది చాలా ముఖ్యమైన అవయవం. చాలా ముఖ్యమైన అవయవం. కారణం, మరణపు జీవపు అధికారాన్ని మన నాలుకలో దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక జీవితాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, సమాజంలో జరిగేటువంటి ఎటువంటి పరిస్థితులను కానీ క్షుణ్ణంగా మనం ఆ యొక్క సమస్యలకు కారణమేమని చూస్తే, ఆ యొక్క ఫైనల్ గా మనకు తెలుస్తుంది నాలుకే కారణం. ఎవరో ఒకరు పనికిరాని మాటలు మాట్లాడి, ఎవరో ఒకరు అనవసరమైనటువంటి యొక్క మాటలను మాట్లాడి, అనవసరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేసినందువలననే ఆ యొక్క సమస్యలు వచ్చి ఉంటుంది. ఒకరోజు ఒక సహోదరి ప్రార్థనకు నా దగ్గర వచ్చారు. ఆమె ప్రార్థన అంశాన్ని చెప్పడానికి ప్రారంభించారు. మాట్లాడుతూనే ఉన్నారు. చాలా నిమిషాలు మాట్లాడినారండి. నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేద్దామని. కానీ ఎక్కడ ఆమె నిలబట్టుగానే లేదు. కానీ చివరికి చాలా నిమిషాలు ఆమె మాట్లాడి ముగించినది. సరే, ప్రార్థన చేద్దామా సిస్టర్ గారు అనేసి కళ్ళు మూసి ప్రార్థన చేయడానికి ప్రారంభించాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా బయలుపరిచాడు. నా బిడ్డ, ఈమె యొక్క కుటుంబంలో ఇన్ని సమస్యలకు కారణం ఏమి తెలుసా? ఆమెకు చెప్పు, ఈమె నాలుకే అని. దేవుని బిడ్డలారా, ప్రార్థన అయిన తర్వాత ఆమెతో నేను మాట్లాడాను. సహోదరి, మీరు చాలా మంచి దేవుని బిడ్డ, కానీ ఎన్నో సమస్యలను మీరు అనుభవిస్తున్నారు. మీ యొక్క కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సమస్యలకు కారణమేమి మీకు తెలిసినా, మీ నాలుకే కారణమని దేవుడు అంటున్నాడు అని చెప్పగా ఆమె ఒప్పుకుని దేవుని సముఖంలో అప్పగించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి కూడా మన జీవితంలో సమస్యలను అనుభవిస్తున్నామా? అసమాధాన పరిస్థితులను అనుభవిస్తున్నామా? దానికి కారణం ఏమండి? దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియం లేనటువంటి మాటలను మాట్లాడకూడదు, నెగిటివ్ గా మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు పాజిటివ్ గా మాట్లాడాలి. మనల్ని గురించి కానీ, మనకు తెలిసిన ఎవరిని గురించి కానీ మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఇంకొకరిని గురించి దూషించి, ఇంకొకరిని గురించి చెడ్డగా మనం మాట్లాడేటప్పుడు మనల్ని మాట్లాడడానికి ఒక 10 మంది కాచుకుని ఉంటారనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన నాలుక చాలా ముఖ్యమైనది. నాలుకను ఎందుకు దేవుడు మనకి ఇచ్చినాడంటే, విశ్వాసంగా దేవుని నామాన్ని స్తుతించడానికి, మంచిదే మాట్లాడడానికి, సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు. కాబట్టి మన నాలుకను మనం కాపాడుకోవలసినది. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మన నాలుకను కాపాడుకోవడం చాలా చాలా అవసరమైనటువంటి విషయం. దేవుని బిడ్డ, ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ నాలుకను ఆశీర్వదించి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి మిమ్మల్ని గొప్పగా వాడుకొనుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలను దాచుకోండి. దేవా, వీళ్ళని ఆశీర్వదించి దీవించండి. మీ సత్యాలను ప్రకటించడానికి, మీ యొక్క విశ్వాసమైనటువంటి వాగ్దానాలను ప్రకటించి అనేక మందికి వీళ్ళ ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేయండి. వీళ్ళ జీవితంలో ఉండేటువంటి అసమాధాన పరిస్థితులను మార్చండి. వీళ్ళ జీవితంలో ఉండేటువంటి యొక్క అసమాధానపు పరిస్థితులను ఇప్పుడు నిర్మూలించండి. మీ సమాధానాన్ని వీళ్ళకి ఇవ్వండి నాయన. మీరు రక్తపు కోట్ల వీళ్ళని దాచుకోండి. వీళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధం వర్ధిల్లక పోవునుగా నాయన. మీ యొక్క కృపా ప్రసన్నత దిగిరాని. వీళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధం వర్ధిల్లక పోవునుగా యేసయ్య నామం. కల్వారి సిలువలో చెందినటువంటి రక్తంలో ఈ బిడ్డల్ని దాచుకోండి. దేవా, ఈ బిడ్డలను ఎవరు శపించి నాయనా ఉండినా ఆ యొక్క శాపములను గలతీయులకు 13:14 వాక్యం ప్రకారం వీళ్లకు ఆశీర్వాదంగా వాటిని మార్చివ్వండి. వీళ్ళ యొక్క జీవితాన్ని ఆశీర్వదించి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, వీళ్ళ యొక్క వ్యాధుల్ని గుణపరిచి అనేక మంది ముందు జీవంగా సాక్ష్యంగా వీళ్ళని నిలపండి. మహిమతో నింపి ముట్టి సాయించండి, దీవించండి. మహిమ ఘనత స్తుతి మీకే
యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోక ఆమె ఆమె. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక.